రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ కొకొలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ మిర్చి సాగుకు సిద్ధమవుతోన్న రైతులు అధిక దిగుబడుల కోసం సాగులో చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం. బెండ సాగుకు సిద్ధమవుతున్న రైతులు సకాలంలో ఎరువులు చీడపీడల నివారణ చేపడితే అధిక దిగుబడి. వరి నారు నాట్లతో పని లేదు, నేరుగా విత్తనం వెదజల్లే విధానంతో వరి సాగులో అధిక దిగుబడులు పొందుతున్న రైతులు. వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు, ప్రస్తుతం పంట పొలాల్లో చేపట్టాల్సిన పనులు. ఏడాది పొడవునా సాగులో ఉండే కూరగాయ పంట పచ్చిమిరప. వాణిజ్య సరళిలో ఎండు మిరపను ఖరీఫ్ రబీ కాలాల్లో నాటితే పచ్చిమిరపను అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉండడం వల్ల రైతులు ఎకరాకు 10 నుండి 18 టన్నుల దిగుబడి తీసే అవకాశం ఏర్పడింది. అయితే ఖరీఫ్లో మిరప సాగు చేసే రైతులు అధిక దిగుబడి పొందాలంటే ఎలాంటి సమగ్ర యాజమాన్యం చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే అత్యధికంగా మిరప పండించే దేశంగా భారత్ పేరుగాంచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో 9 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో మిరప సాగవుతుంది. ఇది సుగంధ ద్రవ్యాల పంటగా ప్రసిద్ధి చెంది ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కలిగి ఉండడంతో రైతులు నిరంతరాయంగా ఈ పంటను పండిస్తున్నారు. ప్రతి ఇంట భోజన విస్తరిలో ప్రధాన వంటకాల్లో మిరపకారం వినియోగించడం అనాదిగా వస్తున్న సంగతి విదితమే. కేవలం కారం గుణం కలిగి ఉండడమే కాకుండా వంటకాలకు, తినుబండారాలకు ఎరుపుదనాన్నిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్తో దేశానికి నిలువెత్తు విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెడుతోంది. ఈ పంటను పండించేటప్పుడు విత్తనం ఎంపికతో పాటు నారు పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పైరు ఎదుగుదల సమయంలో వచ్చే చీడపీడలను ఎప్పటికప్పుడు గుర్తించి నివారించాలి. అంతేకాకుండా సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులను తీసుకోవచ్చని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. మిరప సాగుకి 6.5 pH గల నేలలు అనుకూలమైనవి. ఇసుకతో కూడిన నల్ల నేలలు ముఖ్యమైనవి. ఎక్కువ నీటి నిలకడ లేకుండా చూసుకునే విధంగా మనం ఈ యొక్క నేలను ఎంచుకోవడం ముఖ్యము. ఈ యొక్క మిరప సాగు చేసే రైతులందరూ కూడా ఈ యొక్క విత్తనాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ యొక్క వర్షాకాలం తగ్గట్టుగా మనం చలికాలం తగ్గట్టుగా ఏ నారు పెంచుకుంటున్నామో అనేది ఆ విత్తనం సెలక్షన్లోనే మనకు ముఖ్యంగా ఉంటుందండి. ఎందుకంటే తట్టుకునే రకాలు ఎంచుకోవడం ద్వారా మనకు రైతు మోసపోయే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా మంచి విత్తనం ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయము. ఈ యొక్క మిరప సాగు చేసే రైతులందరూ కూడా నారు యొక్క పెంపకం అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎందుకంటే నారు సరిగా పెంచుకున్నట్లయితే ఎక్కువ విత్తన వృధా అయ్యే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఖర్చు కూడా మనకు రైతుకు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క నారు పెంచుకునే విధానంలో ముఖ్యంగా నారుమూలను తయారు చేసుకునేటప్పుడు 1 మీటర్ వెడల్పున్నటువంటి నారుమడిని 15 సెంటీమీటర్ ఎత్తు గల నారుమూలను తయారు చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు ఎత్తైన ఈ యొక్క మొల్ల ద్వారా మనకు నారు ఎక్కువగా మనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వర్షాకాలంలో ఎత్తైన మళ్ళు తయారు చేసుకునేటప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ట్రైకోడర్మా విరిడి వైరల్ కంపోస్ట్ కల్చర్ తయారు చేసుకొని ఈ యొక్క ట్రైకోడర్మా కల్చర్ని మన ఈ యొక్క మళ్ళ పైన చల్లుకోవడం ద్వారా నారుకులు తెగుల్ని నివారించుకునే విధంగా మనం ఒక మిరప బిడ్డను తయారు చేసుకోవాలి. దీనిలో భాగంగా విత్తన శుద్ధి అనేది ఇంకో ముఖ్యమైన అంశము. ఈ యొక్క విత్తన శుద్ధిలో మనకు 1 కిలో మిరప విత్తనాలకి ఒక 150 గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ మందును ఈ యొక్క వైరస్ తెగులు నివారించడానికి మనం ఉపయోగించుకోవడం జరుగుతుంటుంది. అదేవిధంగా మనము ఈ యొక్క రసం పీల్చే పురుగుల నుంచి బయట తప్పించుకోవడానికి 8 గ్రాముల ఇమిడాక్లోపిడ్ మందును ఈ యొక్క కిలో విత్తనానికి పట్టించడం ద్వారా ఈ యొక్క రసం పీల్చే పురుగుల నుంచి మనము తప్పించుకోవచ్చును. అదేవిధంగా క్యాప్టెన్ మ్యాంకోజేబ్ అనే మందులు మనకు శిలీంద్రనాశకాలని మన ఒక కిలో విత్తనానికి 3 గ్రాములు కలుపుకున్నట్లయితే మనకు తెగుల నుంచి మనము ఈ యొక్క పంటను కాపాడుకునే విధంగా మనము విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్క నారు కూడా మనకు మంచిగా మొలకెత్తిన నాణ్యమైన నారు మనం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క మొలకెత్తిన నారుని మనము నార్మల్ నుంచి మనము మెయిన్ ఫీల్డ్ తీసుకెళ్ళినప్పుడు ఒక్కొక్క వరుసకు వచ్చేసి 60 సెంటీమీటర్లు, ఒక మొక్కకు వచ్చేసి 15 సెంటీమీటర్లు మనము పెట్టుకోవడం ద్వారా మనకు మనం ఎక్కువ కరెక్ట్గా మనము అధిక సంతృప్త పద్ధతిలో మనము మొక్కలను పెంచుకోవచ్చును. దీని ద్వారా ఏంటంటే మనకు ఎక్కువ గాలి సోకే అవకాశం ఉంటుంది. దీని ద్వారా తెల్లదోమ కూడా కంట్రోల్ చేసుకునే విధంగా మనకు ఈ యొక్క వరుసల యొక్క దూరము మనం మెయింటైన్ చేయవచ్చును.
ఈ యొక్క పంట సాగు చేసేటప్పుడు మనకు ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకు 120 కిలోల నత్రజని, 24 కిలోల పొటాష్, భాస్వరము, అదేవిధంగా 48 కిలోల యొక్క పొటాషియం ఎరువులను మనము ఒక ఎకరానికి సరిపడా మనం ఇచ్చుకోవచ్చును. 30, 45, 60 రోజుల్లో ఈ యొక్క నత్రజనిని మనము ఈ యొక్క 120 కిలోలని 3 దఫాలుగా ఇచ్చుకున్నట్లయితే మనకు మొక్క యొక్క పెరుగుదల కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ రైతుల యొక్క యాజమాన్యం చేసేటప్పుడు, అదేవిధంగా మనకి ఇంకోటి నారు నాటుకున్న తర్వాత కలుపు సమస్య కూడా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క కలుపు సమస్య నుంచి మనము నివారణ పొందడానికి నాటిన 48 గంటల్లో మనము పెండి మిత్రుల మందుని 1.3 లీటర్ల నుంచి 1.6 లీటర్ని 200 లీటర్లు కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనకు ఈ యొక్క కలుపును కూడా మనం నివారించుకోవచ్చును. అదేవిధంగా నాటుకున్న తర్వాత మనకు ఎక్కువగా మొదటగా మనకు కాండము కింద భాగము కొట్టేస్తుంటే మనకు బ్యాక్టీరియా అని శిలీంధ్రాన్ని మనం గమనిస్తూ ఉంటాము. కాబట్టి రైతులు నాటినప్పుడు వర్షం ఇట్లా వచ్చినట్లయితే మనకు బ్లాటెక్స్ మందుని అంటే కాపర్ క్లోరైడ్ మందు కూడా మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి 3 టన్నులు కలుపుకొని ఈ యొక్క మొక్కలు ఎక్కడైతే చనిపోతున్నాయో అవి గమనించుకున్నట్లయితే మనకు నాటిన తర్వాత మనకు ఎక్కువ మోటారీ లేకుండా మనం కాపాడుకునే విధంగా ఈ యొక్క శిలీంద్రనాశకాన్ని మనం పిచికారిసినట్లయితే మనకు వేరు తడిచే విధంగా చేయడం ద్వారా మనకు ఎక్కువ మొలక మనకు వృధా అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క మొలక మంచిగా బలంగా ఎన్నుకుంటే మనకు ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో కూరగాయల సాగు రైతుల పాలిట వరంగా మారింది. ముఖ్యంగా వానాకాలంలో సాగయ్యే కూరగాయల పంటల్లో బెండ సాగు రైతులకు లాభాలను అందించడంలో ముందుంటోంది. బెండకు మార్కెట్లో స్థిరమైన ధరలు ఉండడంతో చాలామంది రైతులు బెండ సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే బెండలో అధిక దిగుబడులు సాధించాలంటే సమయానుకూలంగా ఎరువుల యాజమాన్యంతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త స్రవంతి. బెండ ఏడాది పొడవునా సాగయ్యే పంట. 4 నెలలు కాలపరిమితి కలిగిన ఈ పంటలో హైబ్రిడ్ రకాలు అందుబాటులోకొచ్చాక రైతులు ఎకరాకు 50 నుంచి 100 క్వింటాల దిగుబడి సాధిస్తున్నారు. ఏడాదిలో ఎక్కువ రోజులు మార్కెట్ ధర నిలకడగా కొనసాగటం వల్ల రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. బెండ సాగుకు వానాకాలం అనుకూలంగా ఉంటుంది. జూలై 15 వరకు బెండను విత్తుకోవచ్చు. ఇప్పటికే కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో బెండ విత్తనాలను విత్తారు. అయితే సాగు పద్ధతుల్లో ఎన్ని మెళకువలు పాటించినప్పటికీ ఈ పంటను వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. మరోవైపు కలుపు సమస్య అధికంగా ఉండటంతో పంట ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అధిక దిగుబడులు సాధించాలంటే తొలకరి బెండ సాగులో ఎరువుల యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు సమయానుకూలంగా చేపట్టాలని సూచిస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త స్రవంతి. విత్తనాలు మనము ప్రధాన పొలంలో నాటుకునే ముందు ఎరువులను ఆఖరిదుక్కులో వేసుకోవాలి. అందులో ముఖ్యంగా పశువుల ఎరువు ఫార్మ్యార్డ్ మెన్యూర్ 8 నుంచి 10 టన్నుల వరకు ఎకరానికి వేసుకోవాలి. దీనితో పాటుగా మనము 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం ఎరువులను ఆఖరిదుక్కులో వేసుకోవాలి. నత్రజనిని 45 నుంచి 60 కిలోల వరకు 3 సమపాలుగా అంటే ఆఖరిదుక్కులో ఒకసారి మరియు 30 మరియు 60 రోజుల్లో నత్రజనిని 3 సమపాలుగా వేసుకోవాలి. ఎరువుల యాజమాన్యం తర్వాత మనము ముఖ్యంగా పాటించవలసింది కలుపు యాజమాన్యం. బెండలో ప్రధానంగా వేధించే సమస్య కలుపు. ఖరీఫ్లో అంటే ఏ కూరగాయ పంటలో అయినా మనకు కలుపు సాధారణ సమస్య. వర్షాకాలంలో బెండలో అయితే మనం కలుపు నివారణకు ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అయినటువంటి పెండిమిథాలిన్ 1 లీటర్ 1 నుంచి 1.2 లీటర్లు ఎకరానికి మనము విత్తనం నాటిన 24 నుంచి 48 గంటల లోపు పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా పిచికారీ చేసుకునేటప్పుడు నేల తడిగా ఉండేటట్లు తప్పనిసరిగా ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ స్ప్రే తర్వాత 10 నుంచి 15 రోజుల వ్యవధిలో ఒకసారి గుంటక లేదా గొర్రుతో మనము కలుపుని నివారించుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ 30 రోజులకు ఒకసారి మళ్ళీ కలుపు నివారణ చేపట్టాలి. ఈ విధంగా కలుపుని నివారించుకోవాలి. దీనితో పాటుగా ఆధునిక పద్ధతులైనటువంటి ప్లాస్టిక్ మల్చింగ్ ఉపయోగించి కూడా మనం కలుపుని నివారించవచ్చు. డ్రిప్ని కూడా మనం ఉపయోగించడం ద్వారా బెండలోనే కాకుండా ఇతర కూరగాయల్లో కూడా మనకు అధిక దిగుబడిని సాధించడానికి అనుకూలంగా ఉంటుంది. ఖరీఫ్లో ముఖ్యంగా పాటించవలసిన యాజమాన్యం నీటి యాజమాన్యం. బెండ ఒకవేళ వర్షాధార పంటగా పండించినట్లయితే వర్షాన్ని బట్టి ఒకవేళ వర్షం వచ్చిన రెగ్యులర్గా మనకు వర్షపాతం ఉన్నట్లయితే మనం 7 నుంచి 8 రోజులకు ఒకసారి నీటిని పారించాలి. అదే ఒకవేళ డ్రిప్ పద్ధతిని కనుక మనం పాటించినట్లయితే లేదంటే ఇరిగేషన్ ఫెసిలిటీ ఉన్నప్పుడు మనము నేల యొక్క నీటి తడిని బట్టి మనము నీటిని ఇవ్వాలి. డ్రిప్లో అయితే మనము ఎవ్రీడే ప్రతిరోజు మనము ఒక ½ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ నీటిని మనము వదులుకోవచ్చు.
ఈ విధంగా నీటి యాజమాన్యం మనము చేపట్టాలి. నీటి యాజమాన్యం తర్వాత మనము కోత అంటే విత్తనం నాటిన 50 రోజుల తర్వాత మనకు బెండ కాపుకొస్తుంది. ప్రతి 2 రోజులకు ఒకసారి మనము బెండకాయలని తెంపుకోవాలి. బెండకాయలని తెంపుకునేటప్పుడు ముఖ్యంగా గమనించవలసింది పువ్వు పూసిన తర్వాత మనకు కాయ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు లోపు మనము ఈ ఖాతా అనేది చేసుకోవాలి. లేదంటే మనకు 9వ రోజు తర్వాత బెండకాయలో ఫైబర్ ఫార్మేషన్ జరుగుతుంది, అంటే బెండకాయలు ముదిరిపోతాయి. దీనివల్ల మనకు మార్కెటింగ్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో బెండ మనము ఎప్పుడైతే పువ్వు పూసిన తర్వాత 7-8 రోజులలో తప్పనిసరిగా మనము తెంపుకోవాలి. సాధారణంగా ఇప్పుడు మార్కెట్లో లభించే రకాలు ఇచ్చేటువంటి దిగుబడి 4 నుంచి 5 టన్నుల వరకు ఉంటుంది. కోత అనంతరం మనం తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్త ఏంటంటే ఇది చాలా పెరిషబుల్ క్రాప్, అంటే త్వరగా పాడే స్వభావం ఉంటుంది కాబట్టి, మరియు కాయ చాలా సున్నితంగా ఉంటుంది. సో దీన్ని మేము ఎగుమతి చేసేటప్పుడు వెదురు బుట్టల్లో కానీ గోనె సంచుల్లో కానీ ప్యాకింగ్ చేస్తుంటాం. ఈ విధంగా ప్యాకింగ్ చేసేటప్పుడు కాయ ఒకదానికి ఒత్తుకుపోకుండా వదులుగా ఉండేటట్లు కొంచెం చూసుకోవాలి. అప్పుడు మనకు మార్కెటింగ్ వాల్యూ బాగుంటుంది, మరియు రైతులు సరైన ఆదాయం పొందడానికి అనుకూలంగా ఉంటుంది. ఇదే కాకుండా బెండలో ముఖ్యంగా పాటించవలసింది చీడపీడల యాజమాన్యం. బెండ అనగానే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది పల్లాకు సమస్య. పల్లాకు సమస్యను మనము నేరుగా కెమికల్స్ ద్వారా మనము నివారించలేము. సో దీనిని వ్యాప్తి చెందించేటువంటి తెల్లదోమను నివారించడం ద్వారా మనం పల్లాకు తెగులుని కొంతవరకు నివారించవచ్చు. తెల్లదోమ నివారణకు మనము ఈ వేప నూనె కానీ వేప కషాయాన్ని కానీ పిచికారీ చేసుకోవాలి. వేప నూనెను 5 ml లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ వేప నూనె ద్వారా కంట్రోల్ అవ్వనప్పుడు మనము ఈ డైమిథైడ్ 2 ml per లీటర్ ఆఫ్ నీటికి స్ప్రే చేయడం ద్వారా తెల్లదోమను కొంతవరకు నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ పల్లాకు తెగులు వచ్చినటువంటి మొక్కలను పీకివేసి పొలానికి దూరంగా తీసుకువెళ్ళి కాల్చివేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఇంకో మొక్కకు ఈ దోమలు వ్యాధిని వ్యాప్తి చెందించకుండా ఉండడానికి దోహదపడుతుంది. పల్లాకు తెగులు తర్వాత మనకు బెండలో ప్రధానంగా వేధించేటువంటి సమస్య కాయతొలుచు పురుగు. ఈ కాయతొలుచు పురుగు ఆశించినటువంటి కొమ్మలను కానీ మొక్కను కానీ ఒక 15 సెంటీమీటర్లు పైనుండి కిందికి మనము త్రుంచి వేయాలి. తర్వాత మనము ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు నివారణ అనేది ఉంటుంది. దీని తర్వాత మనకు బెండలో ఎర్రనల్లి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎర్రనల్లి వచ్చినప్పుడు మనము డైకోఫాల్ 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు నివారించవచ్చు. ఇదే కాకుండా ఇతర తెగుళ్ళ సమస్య కూడా బెండలో అధికంగా ఉంటుంది. దానికి తగిన సస్యరక్షణ చర్యలు పాటించాలి. అంతేకాకుండా ఈ రసం పీల్చే పురుగుల బెడదను నివారించడానికి మనము ఎకరా పొలంలో అక్కడక్కడ దాదాపుగా ఎకరానికి ఒక 10 జిగురు పూసినటువంటి పసుపు రంగు అట్టలు ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ని మనము అక్కడక్కడ పెట్టినట్లయితే రసం పీల్చే పురుగుల బెడద నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఈ విధంగా బెండలో తగిన యాజమాన్య పద్ధతులు, తగిన చీడపీడల యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా మనము అధిక దిగుబడిని సాధించుకోవచ్చు. అంతేకాకుండా రైతులు ఆర్థికంగా లాభపడవచ్చు. బెండలో చీడపీడల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. రైతులు సరైన సమయంలో వాటిని గుర్తించి సమగ్ర యాజమాన్యం చేపట్టాలి. ప్రస్తుతం మార్కెట్లో కిలో బెండకు 20 రూపాయల వరకు పలుకుతోంది. మార్కెట్కు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకొని శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తే బెండ సాగులో అధిక దిగుబడులను పొందవచ్చు. వరి సాగుకు ముందుగా నారు పోయాలి, తర్వాత నాట్లు పెట్టాలి. ఇందుకు కూలీల అవసరం ఉంటుంది. కూలీల కొరత ఉంటే నాట్లు ఆలస్యమై దిగుబడి తగ్గుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వెద పద్ధతిని ఎంచుకొని మంచి ఫలితాలు సాధిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన కొందరు రైతులు. 4-5 ఏళ్లుగా ఈ పద్ధతి ద్వారానే వరి సాగు చేస్తూ అధిక దిగుబడి సాధించడంతో పాటు ఎకరాకు 5 నుండి 6 వేల వరకు పెట్టుబడి ఆదా చేసుకుంటున్నారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం చేయాలంటే అన్నదాతకు సవాళ్లతో కూడుకున్న సమస్య. ఏ చిన్న పనికైనా ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దుక్కిదున్ని నారు పోసిన కాడి నుంచి కుప్పనూర్చే వరకు 1,00,000 సమస్యలను అధిగమించాల్సి వస్తోంది. దీంతో కొంతమంది రైతులు పాత పద్ధతిలో వడ్లను వెదజల్లే పద్ధతినే అవలంబిస్తూ సాగుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లా టంగుటూరు మండలం పొనుగుమాడు గ్రామంలోని రైతులంతా వెద పద్ధతిలో వరి సాగు చేసి మంచి దిగుబడులను పొందుతూ పలువురికి ఆదర్శంగా చుట్టుపక్కల రైతులు చూసి వారు కూడా ఆచరిస్తున్నారు. మేము 3 ఏళ్ల మట్టి ఎదబడుతున్నాము. ఈ కూలీలతో ఇబ్బంది లేకుండా, వాటర్ కూడా 4 రోజులు లేట్ అయినా ఇబ్బంది లేకుండా పని జరుగుతుంది. ఖర్చు తక్కువ. ఊడుపుకి వాటికి 10,000 దాకా అవుతున్నాయి.
దీనికి చాలా తక్కువ. మా సొంత బండి ఉంది కాబట్టి కలుపు మందుని ఇది కలిపి 2,500-3,000తో ఒక ఎకరానికి వచ్చి ఖర్చు తగ్గుతుంది, నీటి ఎద్దడి కూడా తగ్గుతుంది, ప్లస్ మనుషులతో పని లేకుండా పోతుంది. దానివల్ల చాలా సేఫ్ ఇది. రేపు రెండో పైరు కూడా ఎదజల్లించేనికి రెండో పైరు కూడా బాగా అవుద్ది. 7 నుంచి 10 క్వింటాల వరకు అయ్యే అవకాశం ఉంది. ఎదజల్లి చేను గుల్లగా ఉంటుంది కాబట్టి. అదే ఊడ్చిన చేను చట్టుకట్టుకుపోయి మ్యాక్సిమం 5 బస్తాలు 7 బస్తాల వరకు కన్నా ఎక్కువ అవ్వట్లేదు. ఎదక మట్టుకు ఎదమేషన్ మట్టుకు 600 ఇచ్చాం ఎకరానికి. ఒక ఎకరానికి వచ్చి 600 ఇచ్చాం. ఎకరానికి 15-20 కిలోల వరకు పెట్టాం. కలుపు నామినీ గోల్డ్ 150 గ్రాములు ఆల్ మిక్స్ కలిపి కొట్టేస్తాం. నారు వేసేదానికన్నా ఈ విధానం చాలా బాగుంది. ఎకరానికి మామూలుగా మనకు యావరేజ్ మీద 38, 39, 40 వస్తున్నాయి కదా. ఇది నీడు ఎదబట్టించారు 40-41 కూడా అయినాయి. అది పైరు మెయిన్ రెండో పైరు బాగా అవుద్ది ఎదజల్లిన దాంట్లో. మామూలుగా ఈ లోగడ ఊడ్చి నాట్లేసి ఊడ్చేవాళ్ళం. ఇవాళ ఎదపడుతున్నాం, 4 సంవత్సరాలు బట్టి ఎదపడుతున్నాం. ఖర్చు 2,000తో అయిపోతుంది. అప్పుడైతే 6,000-7,000 అవుతుంది. సగం ఖర్చు చాలా వరకు 5-6 వేలు ఖర్చు కలిసి వస్తుంది. దానివల్ల 4-5 ఏళ్ళు బట్టి ఎదే పడుతున్నాం. దిగుబడి అనేది దానికి దీనికి అనేది ఏం వేరియేషన్ లేదు. అప్పుడు 39-40 అయింది, ఇప్పుడు 39-40 అవుతుంది. దానికి అయితే నారు పోసి కూలీలను నారు తీసి ఊడిసి కూలీలతో ఇబ్బంది పడేవాళ్ళం. ఇవాళ ఇబ్బంది పడే పని లేదు. ఒక రోజు 20 ఎకరాలు 30 ఎకరాలు ఎదే చేస్తున్నాం. వాళ్ళ ఒక ఎకరం 4 ఎకరాలు ఉడవాలంటే రోజుకి 40-50 మందిని తీసుకొచ్చి చేలో కూలీలను తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకొని ఊడ్చుకునేవాళ్ళం. ఇవాళ ఆ పద్ధతి లేకోకుండా మామూలుగా ఈ ఎదపట్టడం వలన కూలీలతో పని లేదు. ఎడిదిరిగి కలుపు మందు మాత్రం వెరీ జాగ్రత్త పడి 10-15 రోజులు 20 రోజుల లోపు కలుపు మందు కొట్టుకోగలిగితే, కలుపుని కంట్రోల్ చేయగలిగితే ఏదంత ఈజీ రెండోది లేదు. ఇప్పుడు మనకి విత్తనాలు వేసిన తర్వాత 15 రోజుల వరకు వాన కురవకపోయినా కింద ఏం పోదు. 15 రోజుల లోపు వాన పడింది అనుకోండి, అదే ఆటోమేటిక్గా మలిచిపోతున్నాయి. మనకి సాగుకి నీళ్ళు ఉండయ్యా లేవనే ఇబ్బంది కూడా లేదు. వారానికి ఒకసారి వాన పడితే ఆ నీళ్ళతో కూడా పని లేదు. సంప్రదాయ మూస ధోరణులను విడనాడి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు ఈ రైతులు. అయితే వెద పద్ధతిలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. సమయానికి అనుకూలంగా కలుపు నివారణ చర్యలు చేపడితే అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారముంటుంది. అంతేకాదు కూలీల కొరతను అధిగమించి తక్కువ సాగునీటితో అధిక దిగుబడులు సాధించవచ్చు. గడిచిన 4-5 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ఎద పద్ధతి అనుసరిస్తున్నాం. ఎందుచేతనంటే ఈ నాట్లు వేసి మెట్టనారు మళ్ళు పోసి నాట్లు వేసే పరిస్థితిలో కొంత కూలీల సమస్యను ఎదుర్కోవటం వల్ల మేము ఒకే సందర్భం అందరం కూడా నాట్లు వేయాల్సి వచ్చినప్పుడు కూలీలకి బాగా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. మరి అలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవటం కోసం మరి ఈ ఎద పద్ధతిని అనుసరిస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా మేము ఎద పద్ధతిని పాటిస్తున్నాం. కూలీల సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నందువల్ల ఈ ఎద పద్ధతిలో కొంత దుక్కి మరి ఈ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. రెండవది నారుమడి పెంచేదాకా కూడా రైతు తీవ్రమైన ఇబ్బందులు పడాలి. అలాంటి ఇబ్బందుల నుంచి కూడా తప్పించుకోవటానికి ఈ ఎద పద్ధతి మాకు ఉపయోగపడుతుంది. నాటు వేసే టయానికి 2 సార్లు దుక్కి మరియు దమ్ము మరి చేయించి మళ్ళీ ఈ నాట్లు వేసేదానికి దరిదాపుగా రైతుకి ఎకరాకు 20,000 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. 15,000 నుంచి 20,000 రూపాయలు అవుతుంది. మరి అదే ఎదపట్టే పద్ధతిలో మనం బాగా అయితే 4,000 నుంచి 5,000 రూపాయలు ఖర్చు అవడానికి ఆస్కారం ఉందని మా అనుభవం ద్వారా తెలుసుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతం. అంచేత రైతుకి పెట్టుబడి కూడా ఈ విధానంలో తగ్గే అవకాశం ఉంది. దిగుబడి 40 నుంచి 45 బస్తాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా 45 బస్తాల దాకా మేము దిగుబడి నిరుడు కూడా సాధించాం. ఈ ఏడాది కూడా అదే రకంగా దిగుబడి సాధించాలనేది మా ఇది. ఎదకి నాంది ఇవాళకి 5 సంవత్సరాలండి. మమ్మల్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా వేయటం స్టార్ట్ చేశారు. అయితే మేము ఎద పద్ధతికి దానికి డిఫరెన్స్ ఎట్టా ఉందంటే ముందు కూలోళ్ళ కొరత అండి. ఒకే 15 రోజుల్లో ఓడవాలనేపాటికి కూలోళ్ళు దొరికేవాళ్ళు కాదండి. 99% ఆల్రెడీ ఎదలు పట్టేశారు. నేనైతే 4 సంవత్సరాల బట్టి కోత మిషన్తోనే కోసేస్తానండి. మనకి ఒక ఎకరానికి 25 మంది అయ్యే పని 4గురితో మనం బయటకు వచ్చేస్తున్నాం. గొడవ లేదు. ఈ 4 అనేపాటికి టోటల్గా అసలు రైతులు మొత్తం ఎదలో ఉంటే
20 మంది మనకి మైనస్ వచ్చేస్తున్నారు కనుక లేబర్ కూడా మనకి తేలిగ్గా దొరుకుతున్నారండి, ఇబ్బంది ఏమీ లేదు. ఈ కోత మిషన్తో మేము రన్నింగ్లో ఉండటం మూలంగా ఎకరానికి వచ్చేపాటికి 30,000 రూపాయలు మా రైతు చేతిలో ఉన్నాయండి. 40 మంది లేబర్ అయ్యే ఖర్చుని మేము ఒక 5 నుంచి 10 మంది లోపల మేము వీటికి వచ్చేస్తాం, మాకు ఇబ్బంది ఏం లేదు. కోత కట్టేత నూర్పుడు వచ్చేపాటికి 25 మంది పడతారో, మాకు వచ్చేపాటికి 5 మేము ఒడ్డుకొచ్చేస్తాం. కోత కట్టేత లేకోకుండా కోత మిషన్ వలన రైతుగా లాభపడతాడని నా ఉద్దేశం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 36 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. రాబోవు 24 గంటల్లో రోజులో రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి జూన్ 22న ప్రవేశించి జూన్ 24వ తేదీన రాష్ట్రమంతటా విస్తరించాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన తరువాత తేలికపాటి నేలల్లో 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం, బరువు నేలల్లో 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తరువాత లేదా నేల 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు తడిసిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయా చిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర మొదలగు పంటలను విత్తుకోవాలి. రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని మండలాలలో 40 నుంచి 92 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ నేలల్లో 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు తడిసిన రైతులు ఆరుతడి పంటలు వేసుకోవచ్చు. వివిధ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచకూడదు. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు మధ్యకాలిక, స్వల్పకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. వరి నారుమడి పోసుకునే ముందు కార్బెండిజం 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వరి సాగు చేసే పొలాల్లో తొలకరి వర్షాలను ఉపయోగించుకుని జనుము లేదా జీలుగను పచ్చిరొట్ట పైరుగా, ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాలలో పెసరను పైరుగా లేదా పచ్చిరొట్టగా విత్తుకోవాలి. రైతులు తెలంగాణ సోన వరి విత్తనాన్ని జూన్ నెలలో నారుమడి పోసుకోకూడదు. వరి సాగు చేసే రైతులు వరి గట్లను శుభ్రంగా ఉంచుకోవాలి. లేనట్లయితే గట్ల మీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు నివసించి వరి పంటను ఆశిస్తుంది. రైతులు 25 నుంచి 30 రోజుల వయస్సు గల దీర్ఘకాలిక వరి నారుమళ్లను ప్రధాన పొలంలో నాట్లు వేసేందుకు ఇది అనువైన సమయం. వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు గుంట నారుమడికి 400 గ్రాములు కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఇసుకలో కలిపి చల్లినట్లయితే ప్రధాన పొలంలో పంటను 15 నుంచి 20 రోజుల వరకు కొన్ని రకాల పురుగుల నుంచి కాపాడుకోవచ్చు. పత్తి పంటను జులై 15వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. పత్తి వర్షాధార పంట కావున రైతులు వారికి అనుకూలమైన బీటీ రకాలను బోదెలు, కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. ఈ పద్ధతిలో విత్తడం వల్ల భూమిలో ఎక్కువ తేమ నిలువ ఉండి పంట నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఎక్కువ వర్షాలు పడినప్పుడు కూడా కాలువల ద్వారా నీటిని తీసివేయుటకు అనుకూలం. సోయా చిక్కుడు పంటను జులై మొదటి వారం వరకు విత్తుకొనుటకు అనుకూలం. మొక్కజొన్న పంటను జులై 15వ తేదీ వరకు మధ్య దీర్ఘకాలిక రకాలను విత్తుకోవచ్చు. కంది పంటను జులై 15 వరకు విత్తుకోవచ్చు. జొన్న పంటను జూన్ 30వ తేదీ వరకు మాత్రమే విత్తుకోవాలి. ఏక పంటగా లేదా కందిలో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. పెసర, మినుము పంటలను జులై 15 వరకు విత్తుకోవచ్చు. ఏక పంటలుగానే కాకుండా పత్తి, కందిలో అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. మామిడి కోతల అనంతరం రైతులు 25 నుంచి 30 రోజుల తరువాత ఎండు కొమ్మలను, అడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరించినట్లయితే గాలి, వెలుతురు మొక్కకు బాగా లభిస్తుంది. తోటలో రాలిపోయిన, కుళ్ళిపోయిన, తెగుళ్లు ఆశించిన కాయలతో పాటు ఎండు ఆకులను, కొమ్మలను సేకరించి తోటలకు దూరంగా కాల్చివేయాలి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.